అందరికీ నమస్తే. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కూడా జూన్ 27, అంటే పేమెంట్ జూన్ 27 లాస్ట్ డేట్ ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్స్ అంటే అప్లికేషన్ క్లోజ్ అయ్యేది జూన్ 28 కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులందరూ కూడా. అసలు బీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ఎందుకంటే బీఎస్సీ వెటర్నరీ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ మనకు అంటే ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్లో చాలా తక్కువ ర్యాంక్ వస్తే మాత్రమే, అంటే 5,000 లోపల 3,000 లోపల వస్తున్న సీట్లు వస్తాయండి. అసలు వాస్తవంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ముందు తెలుసుకొని ఆ తర్వాత కట్ ఆఫ్ ఎంతలో కూడా మనం చూద్దాం. అసలు అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, బిఎఫ్ఎస్సి అంటాం, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, వీటన్నిటికి సంబంధించి ఒకటే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అది కూడా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ pug.pjtau.ac.in వెబ్సైట్లోకి లాగిన్ అయితే ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు లభిస్తూ ఉన్నది. అయితే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మనం మొత్తం కూడా అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి అంతకన్నా ముందు మొత్తం మనకు బీఎస్సీ వెటర్నరీ సైన్స్ సీట్లు ఏమి ఉన్నాయి అంటే బీఎస్సీ వెటర్నరీ సైన్స్కి సంబంధించి మొత్తం మనకున్న సీట్లు గవర్నమెంట్ సీట్స్ అయితేనేమో 168, అది ఎన్ఆర్ఐ సీట్స్ అయితేనేమో 15 ఉంటాయి. ఈ కాలేజెస్ సంబంధించి రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఉంటుంది వెటర్నరీ సైన్స్కి సంబంధించి. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్లలో వెటర్నరీ సైన్స్ కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత వరంగల్ జిల్లా మామ్నూరులో కూడా మనకు ఈ వెటర్నరీ సైన్స్ కాలేజ్ ఉంటుంది. ఈ 3 కాలేజీలు కలిపి మనకు 168 గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. ఆ తర్వాత 15 ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఉంటాయి మొత్తానికి. అయితే ఈ వెటర్నరీ సైన్స్కి సంబంధించి గవర్నమెంట్ కోటా ఫీజు అయితేనేమో మనకు 69,400 పర్ ఇయర్ మనం కట్టాల్సి వస్తుంది. అయితే ఈ వెటర్నరీ సైన్స్కి సంబంధించి పర్టికులర్లీ మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతా ఉంది. ఈ కట్ ఆఫ్కి సంబంధించి కూడా మనకి ఏముంటుందంటే ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా మనకు 2 ఉంటుంది. అసలు ఫార్మర్ కోటా అంటే ఏంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్ కోటా అనేది 25% మనకు అడ్మిషన్స్లో ఇవ్వడం జరిగింది. ఫార్మర్ కోటా అంటే ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతుకు సంబంధించి, రైతు పిల్లలకు సంబంధించి, లేదా రైతు మన్మన్లకు సంబంధించి, మనవరాళ్ళకు సంబంధించి 20% కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా మనకు 2 ఉండడం జరుగుతుంది. ఈ ఫార్మర్ కోటాకు సంబంధించి మనకి ఏం కావాలంటే మనకు వాస్తవంగా కూడా క్యాండిడేట్ పేరు మీద కానీ, అంటే స్టూడెంట్ పేరు మీద కానీ, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ, లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద కానీ ఖచ్చితంగా భూమి ఉండాల్సిన అవసరం ఉంది. 1 ఎకరం మీదనే భూమి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే వీటికి సంబంధించి సర్టిఫికెట్స్ మనకి ఏం కావాలంటే కంపల్సరీ పట్టాదారు పాస్బుక్ కావచ్చు, ఆ భూమి పత్రాలు కావచ్చు. ఒకవేళ తాతలకు భూమి ఉంటే తాతలకు కానీ, లేకపోతే నాయనమ్మలకు కానీ, అమ్మమ్మలకు కానీ అట్లా భూమి ఉంటే వాస్తవంగా కూడా లీగల్ హైర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సి వస్తుంది ఫార్మర్ కోటా చూపించుకోవడానికి. అయితే ఇక్కడ మనకు ఫార్మర్ కోటాతో పాటు 25% ఫార్మర్ కోటాతో పాటు ఇయర్ మనకి ఏముంటుందంటే లేబర్ కోటా మనకు ఉంటుంది. అంటే 15% లేబర్ కోటా ఉంటుంది. అంటే వ్యవసాయ రైతు కూలీ అంటాం మనం, ఆ కోటా కూడా మనకు ఉంటుంది. ఈ వ్యవసాయ రైతు కూలీకి సంబంధించి కూడా ఏముంటుందంటే ఖచ్చితంగా కూడా వ్యవసాయ రైతు కూలీ ఉండాలి. వ్యవసాయ రైతు కూలీ కూడా ఏంటంటే 1 ఎకరం కన్నా తక్కువ అసలు వాస్తవంగా భూమి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా 1 ఎకరం కన్నా తక్కువ భూమి ఉండాలి. ఖచ్చితంగా కూడా వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎండిఓ ఆఫీస్, రూరల్ ఎండిఓ ఆఫీస్ ధృవీకరించినటువంటి జాబ్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఉంటే మాత్రమే ఈ 15% రిజర్వేషన్ దానికి వాళ్ళు అర్హులు అవుతారు. ఒకటి ఈ రెండిట్లో కూడా ఫార్మర్ కోటా కానీ, లేకపోతే ఫార్మర్ కోటాకి సంబంధించి ఖచ్చితంగా కూడా రూరల్ కోటా అప్లికేబుల్ ఉంటుంది. రూరల్ కోటా అంటే నాన్ మున్సిపాలిటీ ఏరియాలలో, అంటే విలేజెస్ లో కంపల్సరీ క్యాండిడేట్ 4 years చదివి ఉండాలి. అంటే మనకు 4 years అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది నాన్ మున్సిపాలిటీ ఏరియాలో కంపల్సరీ ఉండాల్సి వస్తుంది ఫార్మర్ కోటా అయితే. ఈ లేబర్ కోటా అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ కాలేజ్లో కానీ 4 years కంపల్సరీ చదవాల్సి వస్తుంది. ఇది మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఇక్కడ చూపించేది కూడా ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా. ఇక్కడ చూపిస్తున్న స్టాటిస్టిక్స్ అన్ని కూడా కేవలం లోకల్ స్టాటిస్టిక్స్ మాత్రమే. మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకు అన్రిజర్వ్డ్ ఉంటుంది, నాన్ లోకల్ ఉంటుంది, లోకల్ ఉంటుంది. లోకల్ అంటే తెలంగాణ రీజియన్లో 85% లోకల్కి సీట్లు ఇస్తారు, 15% నాన్ లోకల్కి సీట్లు ఇస్తారు. నాన్ లోకల్ అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలు వాళ్ళు కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు చెందిన వాళ్ళు కాకుండా కూడా
తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక 10 ఏళ్ల వరకు తెలంగాణ నివసించిన వాళ్ళు కూడా అది నాన్ లోకల్ కోటా కింద కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అది కూడా నాన్ లోకల్ కోటా. మనం ఇక్కడ చూస్తుంది మాత్రం లోకల్ కోటాకి సంబంధించి. ఫస్ట్ ఇక్కడ మనం బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి మాత్రం ఫస్ట్ మనం కట్ ఆఫ్ చూసుకుందాం. అంటే కేటగిరీల వారీగా ఓసీ, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించి కేటగిరీల వారీగా మనం చూసుకుందాం. వాస్తవంగా ఓసీ అయితే మనకు నాన్ ఫార్మర్ కోటాలో లాస్ట్ ఇయర్ ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా 2024-25 కట్ ఆఫ్, అది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం తీసుకోవడం జరిగింది. ఈ నాన్ ఫార్మర్ కోటా మనకు లాస్ట్ ర్యాంక్, ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత లాస్ట్ ర్యాంక్ మాత్రం మనం తీసుకుంటున్నాం, ఫస్ట్ ర్యాంక్ మనం తీసుకుంటలేం కాబట్టి అంటే ఇంత ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అని. ఒకవేళ వెటర్నరీ సైన్స్ లో నాన్ ఫార్మర్ కోటాలో మనకు 3296 ర్యాంక్ వచ్చినా కూడా లాస్ట్ టైం వచ్చింది. తర్వాత మనకు వాస్తవంగా ఫార్మర్ కోటాలో 4462 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది, అది ఓసీకి సంబంధించి, రైట్. ఒకవేళ బీసీఏ అయితే క్యాండిడేట్ బీసీఏ అయితే 4073 నాన్ ఫార్మర్ కోటాలో 4173 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఒకవేళ ఫార్మర్ కోటా అయితే 7913 వచ్చినా కూడా సీట్ వచ్చింది బీసీఏ కోటాలో. బీసీబీ కోటా అయితే నాన్ ఫార్మర్ అయితేనేమో 4221, ఒకవేళ ఫార్మర్ కోటా అయితేనేమో 4466, అది బీసీబీకి సంబంధించి. బీసీసీ అయితేనేమో ఓన్లీ మనకి నాన్ ఫార్మర్ కోటా మాత్రమే మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది, అది 3176 మాత్రం. ఒకవేళ బీసీడీ అయితేనేమో నాన్ ఫార్మర్ కోటా అయితేనేమో 3349, ఒకవేళ ఫార్మర్ కోటా అయితేనేమో 4476 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. ఒకవేళ బీసీఈ అయితేనేమో, బీసీఈ అంటే మైనారిటీ కోటా ఉంటుంది, అది 3462 నాన్ ఫార్మర్ కోటా, 5293 ఫార్మర్ కోటా కట్ ఆఫ్ అవుతుంది. ఇది ఎస్సీ అయితేనేమో మనకు 4767 మనకు నాన్ ఫార్మర్ కోటా కట్ ఆఫ్ అయింది, 6091 అనేది మనకు ఫార్మర్ కోటా కట్ ఆఫ్ అయింది. అలాగే మనకు ఎస్టీ అయితేనేమో 4624 మనకు నాన్ ఫార్మర్ కోటా, అలాగే ఫార్మర్ కోటా అయితేనేమో 5150 మనకు ఫార్మర్ కోటా కట్ ఆఫ్ అయింది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే మనకు ఓసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే అది అప్లికేబుల్ అయితే మాత్రం మనకు 4649 అయితేనేమో నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా అయితేనేమో మనకు 6516 ఫార్మర్ కోటా. ఇదంతా స్టాటిస్టిక్స్ అనేది వెటర్నరీ సైన్స్ కి సంబంధించి. మొత్తం సీట్లు మనకు 168 గవర్నమెంట్ సీట్లు. ఎన్ఆర్ఐ సీట్స్ అంటే మన ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే గవర్నమెంట్ కి సంబంధించి ఫీజు మాత్రం మనకు 69,400 అనేది మనకు పర్ ఇయర్ ఫీజు అనేది ఉంటుంది కంపల్సరీ. ఇది మనకు వెటర్నరీ సైన్స్ కి సంబంధించి. ఒకవేళ మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కి సంబంధించి, ఈ బీఎస్సీ అగ్రికల్చర్ మొత్తం కూడా మనకు ఉన్న సీట్స్ మొత్తం కూడా ఎన్ని ఉంటున్నాయి మనకు మొత్తం కూడా అంటే గవర్నమెంట్ సీట్స్ అయితేనేమో 615 మనకు గవర్నమెంట్ సీట్స్ ఉంటున్నాయి, 615. తర్వాత మేనేజ్మెంట్ కోటా అయితేనేమో మనకు 365 మేనేజ్మెంట్ కోటా ఉంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా అంటే ఫీజు అంటే డొనేషన్ కట్టే కోటా, నియర్లీ 14 to 15 lakhs అనేది మనకు డొనేషన్ ఉంటుంది, అది మేనేజ్మెంట్ కోటా కిందకి మనం తీసుకుంటాం. అయితే కామన్ గా మనకు ఒకవేళ మేనేజ్మెంట్ కోటా మనం తీసుకున్నట్లయితే వాస్తవం అంటే మనకు గవర్నమెంట్ కోటా తీసుకున్నట్లయితే మనం కట్టాల్సిన ఫీజు బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి పర్ ఇయర్ 49,560 ఫీజు కట్టాల్సి వస్తుంది. బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి మనం కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, అది ఓసీ అయితే మనకు నాన్ ఫార్మర్ కోటా అయితే 5471 కట్ ఆఫ్ అయింది. అలాగే మనకు ఫార్మర్ కోటా అయితే 10,271 కి లాస్ట్ ఇయర్ మనకు కట్ ఆఫ్ అయింది ఓసీ అయితే. అదే మనకు బీసీఏ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటా 30,088 కట్ ఆఫ్ అయింది. అలాగే మనకు ఫార్మర్ కోటా అయితేనేమో 24,441 కి కట్ ఆఫ్ అయింది, అది బీసీఏ అయితే. అదే బీసీబీ అయితే మనకు 30,000 నాన్ ఫార్మర్ కోటా ఏమో 30,617, అదే ఫార్మర్ కోటా అయితేనేమో 34,987 కట్ ఆఫ్ అయింది. అలాగే బీసీసీ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటా 18,489, ఫార్మర్ కోటా అయితేనేమో 24,968 కట్ ఆఫ్ అయింది. అలాగే మనకు బీసీడీ అయితేనేమో నాన్ ఫార్మర్ కోటా 19,064, ఫార్మర్ కోటా 14,771 కట్ ఆఫ్ అయింది. అలాగే బీసీఈ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటా 23,279, ఫార్మర్ కోటా మనకు 37,669 కట్ ఆఫ్ అయింది. అలాగే మనకు ఎస్సీ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటాల 16,580, ఫార్మర్ కోటాలో మనకు కట్ ఆఫ్ అయింది 25,605 కి కట్ ఆఫ్ అయింది. అలాగే మనకి ఎస్టీ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటాలో బీఎస్సీ అగ్రికల్చర్ 12,893, అలాగే మనకు ఫార్మర్ కోటాలో మనకు 30,710 కి కట్ ఆఫ్ అయింది మనకు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే ఓసీ క్యాండిడేట్స్ కి మనకు నాన్ ఫార్మర్ కోటాలో 47,840 కట్ ఆఫ్ అయింది. అలాగే మనకు ఇది మనకు ఫార్మర్ కోటాలో మనకు 57,413 కట్ ఆఫ్ అయింది మనకు ఈడబ్ల్యూఎస్ అయితేనే. ఇది బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి. బీఎస్సీ హార్టికల్చర్ కి సంబంధించి మనకు మొత్తం ఉన్న సీట్లు మనకు
200 సీట్స్ అనేది గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. తర్వాత మనకు 54 అనేది మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి. ఈ మనకు బీఎస్సీ హార్టికల్చర్ కి సంబంధించి మనకు 3 కాలేజెస్ మనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు పెద్దమందడి వనపర్తి డిస్టిక్ పెద్దమందడిలో మనకు ఒక హార్టికల్చర్ కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ మమదాబాద్ అంటే మనకు మహబూబాబాద్ లో మనకు ఒక హార్టికల్చర్ కాలేజ్ కూడా ఉంటుంది. 3 కాలేజీ కలిపి మనకు 200 సీట్స్ గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత 54 సీట్స్ మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఉంటుంది. ఈ హార్టికల్చర్ కి సంబంధించి మనకి పర్ ఇయర్ ఫీజు వచ్చేసి మనకి 48,595 ఫీజు అనేది మనకి హార్టికల్చర్ కి సంబంధించి ఉంటుంది. ఈ హార్టికల్చర్ కి సంబంధించి మనకి కట్ ఆఫ్ చూసుకుందాం. ఈ హార్టికల్చర్ సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే మనకు వాస్తవంగా ఓసీ అయితే నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి 44,290, అలాగే మనకు ఫార్మర్ కోటా అయితే 21,935, అలాగే మనకు బీసీఏ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటా 59,500, అలాగే ఫార్మర్ కోటా అయితేనేమో మనకు 56,892, అలాగే బీసీబీ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటా 38,949, అలాగే మనకు ఫార్మర్ కోటా అయితేనేమో 45,136, అలాగే మనకు బీసీసీ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటానే 58,499, అలాగే మనకు బీసీడీ అయితే నాన్ ఫార్మర్ కోటా అనేమో మనకు 59,442, అలాగే ఫార్మర్ కోటా అయితేనేమో 53,419, అలాగే మనకు బీసీఈ అయితేనేమో నాన్ ఫార్మర్ కోటా అనేమో 40,670, అలాగే ఫార్మర్ కోటా అయితేనేమో మనకు 35,821, అలాగే మనకు ఎస్సీ అయితేనేమో మనకు నాన్ ఫార్మర్ కోటా అనేమో 47,057, అలాగే మనకు ఫార్మర్ కోటా అయితేనేమో 42,855, ఎస్టీ అయితే మనకు నాన్ ఫార్మర్ కోటా అయితేనేమో 41,349, ఫార్మర్ కోటా అయితేనేమో 58,608. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మనకు బిఎస్సీ హార్టికల్చర్ సంబంధించి నాన్ ఫార్మర్ కోటా మనకు 37,342, ఫార్మర్ కోటా వచ్చేసి మనకు 51,399. ఇవన్నీ కూడా మనకి ఏముంటున్నాయంటే ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే వాస్తవంగా బిఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి బిఎస్సీ హార్టికల్చర్ కి సంబంధించి బిఎస్సీ వెటనరీ సైన్స్ కి సంబంధించి ఒక అపోహ మనకు వాస్తవంగా కూడా ఏముంటుంది అంటే 3,000 ర్యాంక్ 5,000 ర్యాంక్ లోపల వస్తే మాత్రమే సీట్ వస్తుంది, లేకపోతే సీట్ అని చెప్పి చాలా మంది మనం దీన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. ప్రయత్నం ఏంది అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మొత్తానికి, అంటే మనం ప్రయత్నం చేస్తే కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుందేమో, ప్రయత్నం లోపంలో తప్పులేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. దీనికి సంబంధించి మీకు అర్థమై ఉంటుంది. బీఎస్సీ వెటనరీ సైన్స్ కి సంబంధించి కావచ్చు, హార్టికల్చర్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కి సంబంధించి కావచ్చు, ఇది మనం చూపిస్తుంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వాస్తవంగా కూడా ఎంత ర్యాంకు ఎక్కువ వచ్చినా కూడా సీట్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరంటే కూడా ప్రయత్నం చేయొచ్చు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అయితే దీనికి సంబంధించి బిఎస్సీ అగ్రికల్చర్, తర్వాత వెటనరీ సైన్స్, హార్టికల్చర్, తర్వాత కమ్యూనిటీ సైన్స్, బిఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అంటే మనం వీటికి సంబంధించి కూడా మనకు దీంట్లోనే కోర్స్ ఉంటుంది. ఈ కమ్యూనిటీ సైన్స్ కి సంబంధించి కూడా కట్ ఆఫ్ మాక్సిమం దీనంతా కట్ ఆఫ్ మనకు ఉంటుంది. వాస్తవంగా కమ్యూనిటీ సైన్స్ కి సంబంధించి కాలేజ్ మనకు సైఫాబాద్ లో కమ్యూనిటీ సైన్స్ కాలేజ్ ఉంటుంది, సైఫాబాద్ లో ఉంటుంది, ఒకటే కాలేజ్ ఉంటుంది మనకు. అలాగే బీటెక్ ఫుడ్ సైన్స్ కూడా మనకు ఉంటుంది, ఫుడ్ టెక్నాలజీ సంబంధించి దీంట్లో ఈ నోటిఫికేషన్ ఉంటుంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి కూడా మనకు వాస్తవంగా కూడా మనకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ఈ కాలేజ్ ఉంటుంది, ఇది కూడా నోటిఫికేషన్ దీంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ మనకు ఉంటుంది. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కి సంబంధించి కూడా మనకు 25 సీట్స్ ఉంటాయి. అది కూడా మాక్సిమం కట్ ఆఫ్ ఈ హార్టికల్చర్ అంతానే కట్ ఆఫ్ ఉంటుంది మనకు. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ సంబంధించి మనకు పెబ్బేర్, మహబూబ్నగర్ జిల్లా పెబ్బేర్లో మనకి కాలేజ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అగ్రికల్చర్ కి సంబంధించి అంటే బిఎస్సీ అగ్రికల్చర్ కి సంబంధించి కానీ వెటనరీ సైన్స్ సంబంధించి కానీ అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రిజిస్ట్రేషన్ కి సంబంధించి మనకు లాస్ట్ డేట్ మాత్రం June 27th, అంటే పేమెంట్ కి సంబంధించి June 27th లాస్ట్ డేట్ ఉంది. మనకు అప్లికేషన్ చేయడం మాత్రం 28th లాస్ట్ డేట్ ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా ప్రత్యేకంగా కూడా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు నాన్ ఫార్మర్ కోటా అంటేనేమో అన్రిజర్వ్, అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫార్మర్ కోటా అంటేనేమో ఫార్మర్ కోటా ఉంటే మాత్రమే. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, ఫార్మర్ కోటాకి సంబంధించి ఏంటి అంటే ఒకవేళ తండ్రి కానీ, లేకపోతే తల్లి కానీ, లేకపోతే వాళ్ళ తాతలు కానీ, లేకపోతే వాళ్ళ ఇన్హెరిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భూమి ఉంటే, అది లీగల్ హెయిర్ ఉంటే క్యాండిడేట్ కి వర్తిస్తుంది. ఇలా క్యాండిడేట్ పేరు మీద కూడా భూమి మీద కూడా వర్తిస్తుంది. కాకపోతే మనకు ఫార్మర్ కోటా ఉండాలంటే ఖచ్చితంగా కూడా 4 years మనం నాన్ రూరల్ అంటే రూరల్ ఏరియాలో మనం చదవాల్సి ఉంటుంది, నాన్ మున్సిపాలిటీ ఏరియాలో మనం చదవాల్సి ఉంటుంది. కంపల్సరీ సర్టిఫికెట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లేబర్ కోటా 15% మనకు ఉంటుంది. కాబట్టి లేబర్ కోటాకి సంబంధించి మనకి ఏముంటుంది, కంపల్సరీ జాబ్ కార్డు ఉండాలి, భూమి ఉండదు. ఒకవేళ భూమి ఉన్నా కూడా 1 ఎకరం కన్నా తక్కువ భూమి ఉండాల్సి వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అయితే రిజిస్ట్రేషన్ కి సంబంధించి మనం ఏ సర్టిఫికెట్స్ అనేది మనకు అవసరం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఓసీ, బీసీ,
అయితేనేమో మనకు 3000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటేనేమో 1500 రిజిస్ట్రేషన్ ఫీజు మనకు ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మనకు వాస్తవంగా కూడా ఇది అంటే రిజిస్ట్రేషన్ కి సంబంధించి మనకు సర్టిఫికేట్స్ ఏం కావాలంటే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ టీసీ, తర్వాత ఈఏపీ సెట్ లో మనకు వచ్చిన ర్యాంక్ కార్డ్ కావచ్చు, తర్వాత 10th క్లాస్ మనకు ఒరిజినల్ మెమో కావచ్చు, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనోఫైడ్ అన్నీ కూడా మనకు కావాల్సి వస్తుంది. ఓలా ఫార్మర్ కోటా అయితే మాత్రం కంపల్సరీ పట్టాదార్ పాస్బుక్, లీగల్ హైర్ సర్టిఫికేట్, తర్వాత రూరల్ ఏరియాలో చదివిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటాం మనం, అది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు లేబర్ కోటా అయితేనేమో జాబ్ కార్డు, తర్వాత అది కూడా మన గవర్నమెంట్ స్కూల్ చదివిన సర్టిఫికేట్స్, రూరల్ ఏరియా సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇన్కమ్, క్యాస్ట్ అయితే కంపల్సరీ, అది రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి క్యాస్ట్ కంపల్సరీ, అవి కూడా మనకు స్పెషల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉంటే అవి కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే ఇంకోటి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా, స్పెషల్ కోటా అంటే ఇక్కడ స్పెషల్ కోటా సీట్స్ కూడా మనకు ఉంటాయి. స్పెషల్ కోటాకి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకు 10 లక్షలు ఫీజు ఉంటుండే, అది 5 లక్షలు చేయడం జరిగింది. మేనేజ్మెంట్ కోటా అయితే సుమారు 14 లక్షల ఫీజు మనకు ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించి కానీ వెటర్నరీ దానికి సంబంధించి కానీ. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మీకు బీఎస్సీ వెటర్నరీ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, లేకపోతే మనకు ఈ ఉన్నటువంటి వేరే కోర్సులకు కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అంటే యూజ్ అవుతుందని అనుకుంటా ఉన్నా. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది కాబట్టి ఒకటే ఉద్దేశం ఏంటంటే ర్యాంక్ ఎంత వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ర్యాంకులు వచ్చే వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకుంటే కూడా మనకు ప్రయత్నంలో తప్పు లేదనేది మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఈ కౌన్సిలింగ్ తర్వాతనే మనకి ఇంజనీరింగ్ కానీ మళ్ళీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఉంటుంది, వాటికి కూడా మనం వెళ్ళొచ్చు. ఆ తర్వాత కూడా ఈ అలైడ్ సైన్సెస్ అంటాం మనం, అంటే బీఎస్సీ నర్సింగ్ కానీ లేకపోతే కార్డియాలజీ, రేడియాలజీ, అనస్థీషియా, వాటికి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి ప్రయత్నం చేయాల్సిందిగా. 27th లాస్ట్ డేట్ మనకు జూన్ 27, 28 అనేది అప్లికేషన్ క్లాస్ డేట్, 27 అనేది రిజిస్ట్రేషన్ క్లాస్ డేట్. ఆల్ ద బెస్ట్. అంటే ఆల్టర్నేటివ్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి, వాటిపైన కూడా ఫోకస్ చేసుకోవాల్సిందిగా, మీ కెరియర్ బెటర్గా బిల్డ్ చేసుకోవాల్సిందిగా మీకు చెప్తూ ఆల్ ది బెస్ట్.